అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకి ఆ పోస్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు అనేటువంటిది గతంలో షర్మిల గారు బయటపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు తన కేసు నుంచి తను తప్పించుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో ఇరికించారు అనేటువంటి విషయాన్ని షర్మిల గారు బయటపెట్టిన విషయం అందరికీ తెలుసు. అయితే ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద క్రియాశీలకంగా మాట్లాడి మీడియా ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి అడిసిమల్లి శ్రీనివాసరావు గారి మీద విపరీతమైనటువంటి విమర్శలు చేస్తూ వార్నింగ్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. సార్, దీని మీద ఏమంటారు? ముందుగా కట్టవారు, పాపం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి పరిస్థితి, పార్టీలు ఇప్పుడు ప్రధాన కార్యదర్శి అనుకుంటా ఆయన. అవును, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆయన చేసిన సేవలకు మెచ్చి, ఆయన వాగ్దాటికి మెచ్చి, నచ్చి ఆయనకి పదవి కట్టబెట్టారని అయితే నేను భావిస్తున్నాను. సరే, ఇక్కడ ఒక మాట, మీ మాట కొనసాగింపే. ఆయన సేవలకి మెచ్చి అంటే ఆయన చేసిన సేవ ఏంటని షర్మిల గారు బయటపెట్టారు. షర్మిల గారు బయటపెట్టారు. ఆయన తీసుకున్న టేకప్ చేసినటువంటి కేసుల వివరాలు కూడా మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్పించినందుకు గాను ఆయనకి అప్పట్లో అదనపు అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చారు అనేది షర్మిల గారు బయటపెట్టిన విషయం. నిస్సందేహంగా. దాంతోపాటు ఈ మధ్య ఆయన చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా వాళ్ళకి శిక్షలు అయితే పడుతుంది కదా. ఎవరి తరపునైతే వాదిస్తున్నాడో ఆయన విజయవంతంగా, విఘ్నాలు లేకుండా చక్కగా సరళమైన భాషలో ఆయన న్యాయమూర్తి చెబుతున్నాడు. న్యాయమూర్తి గారు వాళ్ళకి శిక్షలు వేస్తున్నాడు. మావాడు తప్పు చేశాడండి, అయితే ఏంది అంటే తప్పు చేశాడు అయితే ఓకే. కాబట్టి ఆయన గురించి మనం ఈరోజు అడుసుమల్లి శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడటం. ఆయన అడుసుమల్లి నువ్వు ఒక నాయకుడి కోసం నువ్వు వెంపర్లాడుతున్నావు, నాయకుడిని రక్షించాలని వెంపర్లాడుతున్నావు. ఎందుకంటే మళ్ళీ ఆయన నాయకుడు చేసే శక్తి నీ దగ్గర లేదు. ఇప్పుడు ఆయన మీద ఉన్న అభియోగాల నుంచి రక్షించాలని నువ్వు వెంపర్లాడుతున్నావు. కానీ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు 2019 మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల నుంచి అతని పాలనలో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని రాతపూర్వకంగా 21వ సంవత్సరం నుంచి 2021 నుంచి ప్రముఖ ఛానల్స్లో మాట్లాడుతూ ఆయన ఏ విధంగా ఎండగడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు, గమనించుకోవాలి. ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. కారణం ఏందంటే వాళ్ళు చేసినటువంటి అవినీతికి కావచ్చు, అక్రమాల గురించి కావచ్చు, దోపిడీల గురించి కావచ్చు, దొంగతనాల గురించి కావచ్చు, ఇంకా 4-5 సంవత్సరాలు మాట్లాడుకునేటువంటి మెటీరియల్ వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరుడిగా ఆయనకి అక్కడ ఆస్తుపాస్తులు ఏమీ లేవు. ఆయనకు కావచ్చు, అప్సాన్ రాజేష్ గారికి కావచ్చు, ఈరోజు వాళ్ళకి అక్కడ పొలాలు కానీ వ్యాపారాలు కానీ ఏమీ లేవు. కానీ వాళ్ళు ఎవరి కోసం పోరాడారు? రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాన్ని గురించి పోరాడారు వాళ్ళు. అవును, అంటే వాళ్ళు నిస్వార్థంగా నీ మీద పోరాడారు, మీ ప్రభుత్వం మీద పోరాడారు. ఈరోజు నీ స్వార్థం కోసం అడుసుమల్లి గారి మీద బురద, అడుసు దొక్కావా అని చెప్పని మాట్లాడుతున్నాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మీరు మీ యొక్క అనుభవాన్ని అంతా రంగరించి, మీ తెలివితేటలను జోడించి ఈరోజు అడుసుమల్లి గారి మీద కేసు పెట్టండి. గతంలో సార్ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టినప్పుడు, వాళ్ళు వరుసగా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు, నేను ఆయన ఫోన్ తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు గట్టిగా ప్రశ్నలు అడిగితే నన్ను కూడా బెదిరించే ప్రయత్నం చేశాడు. గట్టిగా ప్రశ్న అడిగినందుకు ఆయన వాళ్ళకు ఉన్నదంటే అదే కదా, ప్రశ్నలకు సమాధానం చెప్పేంత శక్తి వాళ్ళ దగ్గర అయితే లేదు కదా. ఈరోజు ఆయన ఏమని బెదిరిస్తున్నాడు? మీ మీద మేము న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తూ ఉంటున్నాడు. మాకు కావాల్సింది కూడా అదే. న్యాయ పోరాటం చెయ్యి. నీ ఉడతూపులకి బెదిరేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? మీరు గతంలో ఎన్ని బేకరాలు పలికేవో, ఏం చేసావో చూస్తాం. అయినా 2029 తర్వాత అధికారంలోకి వస్తే నువ్వేదో చేస్తానంటున్నావు. అంతకుముందు మీరు అధికారంలో లేరా? అధికారంలో ఉన్నప్పుడే కదా అడుసుమల్లి గారు మాట్లాడింది. మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అప్సాన్ రాజేష్ గారు మాట్లాడింది. అంటే ఇక్కడ అడుసుమల్లి గారిని ఎందుకు మాట్లాడారు అంటే మీకు ఇంకా ఇంకో లోతైన విషయం కూడా చెప్తా. నిన్నటిదాకా ఆయన విశ్లేషకులుగా మాట్లాడారు. ఈరోజు ఆయన చెబితే ఆయన మాటలు విశ్వసించే వాళ్ళు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఒక భాగం, ఆయనకు ఒక బాధ్యత గలటువంటి ఒక పదవి అనేది ఇచ్చారు. ఈ విధంగా కనుక ఆయన ముందుకు తీసుకెళితే, ప్రభుత్వంలో కూడా ఆయన పనిచేస్తే, ఈ ఎండగట్టే విషయాలన్నీ కూడా రేపు పొద్దున ప్రభుత్వ పెద్దల దగ్గర కూడా మాట్లాడితే
ఏ విధమైన చర్యలు తీసుకుంటారో అనే భయం ఉండబట్టి ఆయన మీద మాట్లాడారని అయితే నేను భావిస్తున్నాను. కాదు, ఇప్పుడు ఒక్క అడిసిమెల్లి గారికి మాత్రమే కాదు, ఆ యాంకర్కి కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సరే, అది ఆ ఛానల్కి సంబంధించి రిషి గారు అని చెప్పని ఏబిఎన్ ఛానల్కి సంబంధించి ఆయన గురించి మాట్లాడారు. వాళ్ళ యాజమాన్యం వాళ్ళు చూసుకుంటారు. ఆయన తరపున ఈయన తరపున ఎవరు మాట్లాడినా ఆ యాంకర్ గారు అలానే మాట్లాడతాడు. ఎందుకంటే ఆయనకి ఇట్లాంటి వాళ్ళ బెదిరింపులకు భయపడే రకం అయితే కాదు రిషి గారు. అలాగే ఆ ఛానల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దమ్మున్న ఛానల్ అనే పేరే దానికే ఉంది. ఇంతకుముందు ఆయన వాళ్ళ మీద రాజద్రోహం పెడితేనే ఏం బేకలేకపోయారు వీళ్ళు. ఇప్పుడేదో పొగలబడుతారని అయితే నేనైతే భావించట్లా. అందుకే నేను అంటున్నాను, ఎందుకు సార్ ఒక డెమోక్రటిక్ సంస్థల మీద మాట్లాడే గొంతుల మీద అక్క తేని కోసం? అంటే వాళ్ళు చేసే తప్పులు ఎండగట్టకూడదు, వాళ్ళకు వంత పాడాలి, వాళ్ళకి ఎదురు మాట్లాడకూడదు. కాదు, దీనివల్ల ఓడిపోయామన్నది రివ్యూ చేసుకోలేకపోతుంది ఆ పార్టీ. అంటే మళ్ళీ గెలవకూడదని చెప్పి ఇలాంటి వాళ్ళు పనిచేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎటు గెలుపు దరిదాపుల్లో లేదు కదా. అసలు గెలిచే ఆలోచన ఇప్పుడు ప్రజలు వాళ్ళకి ఓట్లేసే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు కదా. అంటే నేను జనరల్గా చెప్పేది ఏంటంటే సార్, మనం నడుస్తూ కింద పడ్డాం అనుకోండి, ఎలా కింద పడ్డాము రివ్యూ చేసుకుని ఈసారి కొద్ది జాగ్రత్తగా నడుస్తాం. ఒక పార్టీ నడవడికి కూడా అలా ఉండాలి కదా. ఎందుకు ఓడిపోయామని రివ్యూ చేసుకొని ఇలా ఓడిపోయామేమో, ఇలా వ్యవహరించకూడదేమో, ఇలా మాట్లాడకూడదేమో అని ఉండాలి కదా వాళ్ళకి అనేది. అంటే మనం కింద పడ్డాం, మన వాళ్ళందరూ కింద పడ్డారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు లేచి ఉంటారు కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు ఆయనతో పాటు ఇంకో 10 మంది ఉంటారు కదా. వాళ్ళు కూడా రేపు పొద్దున శాసనసభకి వెళ్ళకూడదు, మళ్ళీ గెలవకూడదనే కార్యక్రమం చేపట్టారేమో అని అనిపిస్తుంది నాకు. అందుకని వాళ్ళు ఇలానే మాట్లాడాలి. గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పాను నేను. అవును, వాళ్ళు ఇలానే మాట్లాడాలా, ఇలానే ప్రవర్తించాలా, ఇలాంటి కార్యక్రమాలే చేపట్టాలా. మీ వర్షన్ కొద్దిగా కొత్తగా ఉంటుంది. కొత్త ఉందండి, వాస్తవం చెబుతున్నాను. ఇప్పుడు రాజకీయ పార్టీలు వేరు, రాజకీయ నాయకులు వేరు, వాళ్ళ పనితీరులు వేరు. ఇది రాజకీయ పార్టీయే కాదు కదా. ఆంధ్ర రాష్ట్రం దురదృష్టం కొద్దీ ఆ భావోద్వేగాలకు లోనై ప్రజలు ఏదో పగలబుడుస్తాడని నమ్మి అధికారాన్ని కట్టపెడితే వాళ్ళు చేసిన అరాచకాన్నే కదా అడుసుమల్లి గారు ప్రశ్నించింది. దాని గురించే కదా. అసలు ఎన్ని తీసి పక్కన పెడదాం కట్టవారు. సర్వోన్నత న్యాయస్థానానికి ఆ రోజు న్యాయమూర్తి గారు ఏమని మాట్లాడారు? ఉగ్రవాదుల కంటే ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులు దేశానికి ప్రమాదకరం అని అన్నాడు కదా. అన్నాడా లేదా? ఆర్థిక ఉగ్రవాదులు ఖచ్చితంగా దేశానికి ప్రమాదకరం. అదే కదా మనం ఉదాహరిస్తుంది. ప్రజాధనం లూటీ అవుద్ది కదా. అదే కదా మనం ఉదాహరిస్తుంది. రెండోది, ఈ మద్యానికి సంబంధించి రమారమి 30,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పిన వాళ్ళ గణాంకాలు చెబుతున్నాయి కదా. అది 60 ఏళ్ళు దాకా ఉండొచ్చని చెప్పి మన అంచనా. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎవరిదండి ఈ మద్యం కుంభకోణం వల్ల, ఈ మద్యం నాసిరకం మద్యం తయారు చేసినందువల్ల నష్టపోయింది, ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది, అనారోగ్యం పాలవుతుంది ఎవరు? కాయ కష్టం చేసే 90% మందే కదా. ఆ కల్తీ మద్యం దాగి నాశనం అయిపోయింది, చనిపోయింది. ఆ కుటుంబాల వాళ్ళ బాధలు వర్ణనాతీతం కదా. దానికి సమాధానం ఎవరు చెబుతారు? ఇవే కదా ప్రశ్నిస్తుంది అడుసుమల్లి గారు, ఇవే కదా. ఈరోజు నిన్న న్యాయమూర్తి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన హడావుడి ఏంటి? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020లో వచ్చాడు కదా ఆయన, జనవరి 10వ తారీఖు. బాగా గుర్తు ప్రజలందరికీ కూడా. 2010 10వ తారీఖు జనవరి నెల 2020 సంవత్సరం వచ్చాడు కదా ముఖ్యమంత్రి హోదాలో. మరి ఇంత ఆర్భాటం ఎందుకు చేయలేదు? ఈరోజు ఎందుకు చేశారు? అంటే ఎవరిని బెదిరిస్తారు మీరు? అడుసుమల్లి గారిని బెదిరిస్తారా? నువ్వు బెదిరిస్తే బెదిరే రకం అడుసుమల్లి గారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఆయన ఏ విధంగా మాట్లాడాడు? ఆయన మాటల్లో పొదునుంటుంది. ఆయన మాటల్లో గోదావరి మమకారం ఉంది, వెటకారం ఉంది. అవన్నీ కూడా జొప్పించి ఆయన మాట్లాడగలడు. గోదావరి బిడ్డలకి అది ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆయన గురించి ఇలా తెలియదు. అడుసుమల్లి గారి గురించి పన్నవోలుకి క్షుణ్ణంగా తెలియదు, వాళ్ళ నాయకులకే తెలియదు. ఇప్పుడు పన్నవోలు అడుసుమల్లి అడుసు దొక్కావంటావా? నీకెంత ధైర్యం అని చెప్పి మాట్లాడతావా? అది ప్రాస కోసం వాడాడు. అంటే అడుసుమల్లి గారికి ఉందే ధైర్యం, అడుసుమల్లి గారికి ఉందే నిజాయితీ. ఆయన ఏం మాట్లాడాలనుకుంటాడో ఆయన ఇంకోళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి మాట్లాడ్డు. అవును, మనస్ఫూర్తిగా మాట్లాడతాడు ఆయన. ఏది మాట్లాడినా ఇలాంటి ఉడతూపులకు బెదిరిపోయే రకం అయితే కాదు.